Hi friends, welcome to diploma class. Now we are going to explain one important question in the model number 1. In the model number 1. Okay, one important question. What is that important question? I didn't say in previous videos in the model number 1. In previous video lo ఈ మోడల్ చెప్పలేదు, మోడల్ నెంబర్ 1 లో స్కిప్ చేశాను. ఓకే, క్వశ్చన్ ఇంటిగ్రల్ sin x sin 2x sin 3x dx ఈ క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏమి ఇచ్చారో అది రాయాలి కదా. ఇది క్వశ్చన్ ఆన్సర్. given that integral sin x sin 2x okay sin 3x ఓకే, మనం ఇక్కడ పక్కన చేద్దామండి. ఒక సైడ్లో చేద్దాము. ఎలా చేస్తామంటే దే ఆర్ గివెన్ ఇంటిగ్రల్ sin x sin 2x sin 3x ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ వాట్ వీ హ్యావ్ టు సాల్వ్ మీన్స్ ఆడ్ నెంబర్స్ ఎనీ ఆడ్ చూడండి, ఆడ్ వన్ ఆర్ ఈవెన్ వన్. హియర్ sin x and sin 3x is odd, sin 2x is even. Okay, any odd number. Here 3 only given, sin x sin 2x sin 3x. Now we have to write this one as like this, sin 3x sin x sin 2x. okay, now integration లేకుండా చేద్దామండి. we have to remove this integration and we can do this one. See, sin 3x sin x sin 2x dx కదా, dx. ఓకే, మరి దీనికి మనం మల్టిప్లై డివైడెడ్ బై 2 చేస్తే 1/2 2 sin 3x sin x అని వస్తుంది. sin 2x అనేది ఇలా పెట్టేయండి. ఓకే, దీనికి ఫార్ములా ఏంటి? 2 sin a sin b is equal to cos a minus b minus cos a plus b. అదే కదా, అదే 1/2 cos a minus b 3x minus x minus cos 3x plus x okay sin 2x, then of cos 3x minus x 2x minus cos 4x sin 2x. ఈ sin 2x ని లోపల తీసుకెళ్తే అమ్మా 1/2 cos 2x sin 2x minus of మళ్ళీ cos 4x sin 2x. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీనికి ఈ టర్మ్కి మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2 చేద్దాం. ఓకే, మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది చూద్దాం. 1/2 మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2 కదా, మళ్ళీ 1/2 వస్తుంది. 2 cos 2x sin 2x minus 1/2 మళ్ళీ 1/2 2 అనే లోపల తీసుకెళ్ళాను. cos 4x sin 2x ఇది ఎలా కనబడుతుందమ్మా? 2 cos a sin b అనే ఫార్ములా కనబడుతుంది.
మనం ఏం రాయొచ్చమ్మా, సైన్ ఏ ప్లస్ బి, ఇక్కడ కాస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ వస్తుంది, సైన్ ఏ మైనస్ బి. ఓకే, నౌ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ వన్. 1/2 ఇక్కడ 1/4 అని రాయొచ్చు కదా, ఇంటూ చేస్తే 1/4 ఇక్కడ వస్తుందమ్మా, సైన్ 2x 4x మైనస్ సైన్ 2x మైనస్ 2x ఏమైంది 0. ఇంకా 0 అన్నప్పుడు మనం రాయక్కర్లేదు. ఓకేనా, 0 అన్నప్పుడు వీ కెన్ నాట్ రైట్ దిస్ వన్. ఇంకా సైన్ 4xతో అయిపోయింది ఇది, మైనస్ 1/2 1/4 ఇంటూ చేసేద్దాం 1/4. ఇప్పుడు లోపల దానికి చూద్దాం ఏందమ్మా, ఫస్ట్ సైన్ 4x ప్లస్ 2x ఎంత 6x, సైన్ 6x మైనస్, ఓకే మైనస్ అగైన్ సైన్ 4x మైనస్ 2x 2x. ఓకే, నో -4 అనేది లోపల తీసుకెళ్దామండి. 1/4 సైన్ 4x మైనస్ 1/4 ఇంటూ సైన్ 6x, సైన్ 6x మైనస్ 1/4 ఇంటూ సైన్ 6x అంటే మైనస్ 1/4 సైన్ 6x, మైనస్ 1/4 ఇంటూ మైనస్ సైన్ 2x ప్లస్ 1/4 సైన్ 2x ఇదన్నమాట. ఓకే, మనకేమొచ్చిందో అది రాద్దాం పైన. ఓకే, 1 second. Are you understood? We are using the formulas and substituting, that's all. Okay, we are using the formulas and substituting. We used 2 sin A cos B formula, we used 2 cos A sin B formula for solving this question. Now we have to write this one, 1/4 sin 4x minus 1/4 sin 6x plus 1/4 sin 2x. We have to do integration for this expression. We will do now. Okay na, we will do. Now we have to do. Are understanding? Okay, for this integral sin x sin 2x sin 3x की dx की ఏమొచ్చిందమ్మా 1/4 sin 4x minus 1/4 sin 6x plus 1/4 sin 2x dx. ఈ ఎక్స్ప్రెషన్. ఓకే, ఆర్ అండర్స్టాండింగ్? నో 1/4 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయట రాస్తాం. ఇంటిగ్రల్ సైన్ 4x మైనస్ dx ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 1/4 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేస్తే సైన్ 6x dx ప్లస్ 1/4 అనేది బయట పెట్టేస్తే సైన్ 2x dx. Okay, now by comparing the formula, integral sin ax dx is equal to minus cos ax by a plus c. Okay, now by comparing this we can write that one 1/4 minus cos 4x by 4 minus 1/4 ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ డిఎక్స్ లా ఉంది, మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి అని రాయాలి. ఓకేనా, కాస్ 6x by 6 ప్లస్ 1/4 మైనస్ అనేది ఉండాలమ్మా, మైనస్ ఓకే కాస్ 2x by 2 ప్లస్ సి ఓవర్. ఇది ఆన్సర్. ఓకేనా,
This is the answer of this question. Okay, I will give homework problem for these questions. 2 or 3. Try to learn and this is the one question they will damn surely give for 3 marks, 4 marks, 2 marks. Okay, they will damn surely give this question. Clear ga unda? It is clear? The board is clear? Yeah, clear. Okay, homework problem. Only one homework problem for this model. Integral cos 3x, cos 2x, cos x dx. Do that one. No other model for the next one. Okay, we can conclude this. Okay, over. This is the question for the homework problem. Please subscribe my channel, share to your friends, relatives and family members. These videos are very important for the diploma students and inter for 2B last 3 lessons. Okay, 6, 7 and 8 lessons. Definite integral, indefinite integral, definite integral and differential equations. Differential equations also I will discuss. It is a revision of model number 1 unit 1. Okay, please subscribe my channel, share to your friends, relatives and family members. Thank you so much for watching.